హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫ్రెండ్స్. అందులో మెయిన్గా మనకు ఒక 6 బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు అందులో హ్యామర్ ఫ్రెండ్స్. హ్యామర్ అంటే మనకు సుత్తి. ఇగో ఇక్కడ సుత్తి ఆకారంలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే ఇగో ఇది సుత్తి. ఓకేనా ఫ్రెండ్స్, సుత్తి. ఈ క్యాండిల్ వచ్చిందంటే మనకు హ్యామర్ క్యాండిల్ ఖచ్చితంగా మనకు మంచి ట్రేడ్ దొరికినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, మనకు దీనికి కూడా సేమ్ ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో వచ్చేసి క్లోజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో లో ఉంటుంది. మనకి ఇక్కడ కంప్లీట్ బుల్లిష్ డామినేషన్, బయర్స్ డామినేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా కిందికి స్పేస్ చేశారు సెల్లర్స్. ఆ తర్వాత బయర్స్ ఊరుకుంటారా, మేము ఇలా పైకి తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ పైకి తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ సెల్లర్స్ ఒక్కరు కూడా రాలేదు అసలు. సెల్లర్స్ డామినేషన్ ఏమీ కూడా లేదు. సెల్లర్ డామినేషన్ అంటే మనకి ఇలా విక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఎలాంటి డామినేషన్ లేకుండా చక్కగా కంప్లీట్గా మనకి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడే ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ వచ్చిందంటే దాదాపుగా మనకు మార్కెట్ బుల్లిష్గా ఉన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్యాండిల్ని ఎలా చూడాలి? మన మార్కెట్లో ఈ క్యాండిల్ ఒక నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఈ క్యాండిల్ యొక్క హై క్లోజ్ చేసిందంటే ఫ్రెండ్స్, గ్రీన్ క్యాండిల్ ఇలా క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది స్టాప్ లాస్ ఈ క్యాండిల్కు. అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాండిల్లో రీటెస్ట్ వస్తుంది. ఇలా నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ట్రేడ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఈ క్యాండిల్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి, తర్వాత క్యాండిల్ ఈ టెస్ట్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్ అవుతుంది ఇది మనకు. హ్యామర్ వచ్చిందంటే ఇంక మొత్తం బుల్లిష్ అయిపోయి ఉన్నట్టు మార్కెట్, మనకు బేరిష్నెస్ ఉండదు. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు బుల్లిష్ డోజీ ఫ్రెండ్స్. బుల్లిష్ డోజీ అది ఇలా ఉంటుంది. బుల్లిష్ డోజీ మనకి ఇది వచ్చేసి హై ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లో. దీనికి ఇక్కడే ఓపెన్ ఉంటుంది, ఇక్కడే క్లోజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఓపెను, ఇదే క్లోజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు దీన్ని ఎలా చూడాలి? ఈ క్యాండిల్ ఎక్కడ చూడాలి? ఈ క్యాండిల్ ఆ మార్కెట్ పడుతుంది, ఇలా పడుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయిందంటే దాని తర్వాత క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత క్యాండిల్ దాన్ని గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ చేసిందంటే కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ పైకి వెళ్తుంది. చక్కగా డోజీ వచ్చిందంటే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. డోజీ క్యాండిల్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిల్. మార్కెట్ డైరెక్షన్ని న్యూట్రల్ చేసేస్తుంది. మనకు ఎప్పుడైతే హై బ్రేక్ అయిందో అప్పుడు చక్కగా మనకు మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డోజీలో 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి గ్రే స్టోన్ డోజీ అండ్ ఇంకోటి డ్రాగన్ ఫ్లై డోజీ ఫ్రెండ్స్. గ్రే స్టోన్ డోజీ గురించి మనము బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మనం డ్రాగన్ ఫ్లై గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది బుల్లిష్ క్యాండిలే, ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇది లో, ఇది హై, ఇక్కడే ఓపెన్ ఉంటుంది, ఇక్కడే క్లోజ్ ఉంటుంది. వెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకు దీని క్లోజ్ ఇచ్చిందంటే తర్వాత క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
డోజీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బుల్లిష్ డోజీ, ఇంకోటి వచ్చేసి డ్రాగన్ ఫ్లై డోజీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్లోగా నేర్చుకోండి. మార్కెట్లో ఫాస్ట్గా నేర్చుకోకూడదు. స్లోగా నేర్చుకుంటేనే మీకు మార్కెట్ అర్థమైద్ది. లేట్ అయినా పర్లేదు, చాలా స్లోగా నేర్చుకోండి. నేను అందుకే నెమ్మదిగా పద్ధతిగా మన ఒక కోర్స్ బై కోర్స్గా ఒక స్టెప్ బై స్టెప్గా వెళ్తున్నాం. మీరు చక్కగా నేర్చుకోండి. ఫాస్ట్గా నేర్చుకొని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫ్రెండ్స్. బుల్లిష్ ఎంగల్ఫింగ్స్ అంటే ఏం లేదు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఎంగల్ఫింగ్ అంటే తినేస్తుంది, అంటే నెక్స్ట్ క్యాండిల్ని అది తినేస్తుంది, అది దాని అర్థం. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది మనకు డౌన్ ట్రెండ్లో. ఇవన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే మనం డౌన్ ట్రెండ్లో చూడవచ్చు. గుర్తుపెట్టుకోండి, డౌన్ ట్రెండ్లో మనకు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది తర్వాత ఆ గ్రీన్ క్యాండిల్ ఎలా ఉండాలంటే ముందు క్యాండిల్ని కంప్లీట్గా కాకుండా 50 to 60% ఫ్రెండ్స్. 50 to సగం నుంచి ఇంకొద్దిగా ఎక్కువనే 60% అలా గ్రీన్ క్యాండిల్ అవుతుంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇది 100% ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఇది 100% మనకు ఎంగల్ఫ్ చేయాలి ఫ్రెండ్స్. 100% ముందు క్యాండిల్ని ఈ క్యాండిల్ మొత్తం 100% తినేయాలి. మొత్తం ఎంగల్ఫ్ అంటే మొత్తం తినేయాలి ఫ్రెండ్స్. ఇలా అంటే దీన్ని మొత్తం కవర్ చేసేయాలని అర్థం. ఈ క్యాండిల్ మొత్తం బాటంతో సహా, విక్తో లేదు ఫ్రెండ్స్, బాటంతో సహా బాడీ మొత్తాన్ని 50% కాదు, ఫుల్ 100% మనకు తినేయాలి ఫ్రెండ్స్. 100% మనకు ముందు క్యాండిల్ని ఈ క్యాండిల్ తినేసి ఇచ్చిందంటే మనకు ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇది చాలామంది బిగ్ ప్లేయర్స్ వాడుతూ ఉంటారు. దీన్ని కనిపెట్టడం చాలా కష్టం, కానీ ఒక్కసారి కనిపెట్టారంటే మాత్రం ఇట్లా డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనకు డౌన్ ట్రెండ్లోనే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, దాన్ని గ్రీన్ క్యాండిల్ మింగేస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే మనకు డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అది ముందు నేర్చుకున్నాం. ఇక్కడ మనకు మార్కెట్లోకి డిమాండ్ ఫేజ్ వస్తుంది. అక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇది వచ్చేసి మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్.